మూల కేంద్రంగా నిలిచినటువంటి రోజా కూడా ప్రస్తుతం మీడియా దగ్గర మాట్లాడుతున్నారు. రోజా యొక్క వాయిస్ను కూడా చూద్దాం. మమ్మల్ని తిట్టేటప్పుడు మేము ఆవేశం అవుతుంటే స్పీకర్ గారు చెప్తున్నారు రోజాకి జూమ్ చేయించండి కొడాలి అంటే మమ్మల్ని క్లోజప్ లాస్ట్ మినిట్ లో తీసి సస్పెండ్ చేయాలి అని. ఇంతకన్నా బాధాకరమైన విషయం ఇంకేమైనా ఉందా అని మీరందరూ కూడా ఆలోచించాలి. వాడేదో 16 ఏళ్ళలాగా ఫీల్ అవుతున్నాడు, నన్ను ఆంటీ అంటున్నాడు. నాకేం బాధ లేదు, ఈరోజు నేనేం మళ్ళీ హీరోయిన్ గా చేయబోయేది లేదు, కొత్త పెళ్లి చేసుకోవాల్సి లేదు. అంటే వాళ్ళ ఆవేశాన్ని ఏ విధంగా మాట్లాడాలో కూడా అర్థం లేకుండా జగన్ గారిని కూడా నువ్వు అని దేవినేని ఉమా మాట్లాడడం జరిగింది. దేవినేని నువ్వు అని జగన్ అంటే మేమందరం కూడా నిన్ను ఏదైనా మాట్లాడగలం. మీరు కూడా సభ్యులు బాగా టీచింగ్ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా ప్రభుత్వ సభ్యులు చెప్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? అదే అంటున్నాను, నిజంగా నేను చేశాను వాళ్ళని ఇబ్బంది పెట్టాను అనుకుంటే మీరెందుకు మా క్లోజప్లు పెట్టకుండా మేము మాట్లాడేది వినకుండా మైకులు కట్ చేస్తున్నారు? మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ సబ్జెక్టు మీదైనా కూడా అధికార పక్షం మాట్లాడని ప్రతిపక్షం మాట్లాడుతుంది, మంత్రి గారు సమాధానం ఇస్తారు. ఎందుకు మీరు మా మైకులు కట్ చేస్తున్నారు? ఎందుకు మేము చేసే ప్రజా సమస్యల మీద హెజిటేషన్స్ ని జనాలకి తెలియకుండా చేస్తున్నారు? చేయనప్పుడు మేము ఏం చేయాలని అడుగుతున్నాను. ఇవాళ జరిగినటువంటి సభలో జరిగినటువంటి పరిణామాలతో మీ భవిష్యత్తు కార్యాచరణ అంటే మీరు ఏ విధంగా సభ్యుల మీద కంప్లైంట్ గానే చేయబోతున్నారు? దీనికి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి.